మిత్రులారా, నా పేరు డాక్టర్ జతన్ కుమార్. తెలంగాణ రాష్ట్ర ఓపీడీఆర్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. ఇక్కడ మిస్టర్ విజయేందర్ రావు తెలంగాణ రాష్ట్ర ఓపీడీఆర్కి సెక్రటరీగా ఉన్నారు. మేము ఈ వెలుగుమట్ల ఇష్యూలో దాదాపు 10-12 సంవత్సరాల నుంచి కూడా మేము ఈ విషయాన్ని పరిశీలిస్తూ ఉన్నాము. రోజుకి ఏంటంటే పరిస్థితి దిగజారిపోతుంది, తీసికట్టుగా మారుతుంది. ముఖ్యమైనటువంటి విషయం, అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రచారం జరుగుతున్నది అది 31 ఎకరాలని. అది 31 ఎకరాలు అనేటువంటి భూదాన భూమిని మనం అంగీకరించడం లేదు. అది మొత్తం 62 ఎకరాలు 7 గుంటల భూమి అనేది చాలా స్పష్టంగా పహాణీల్లో, గవర్నమెంట్ రికార్డులో, రెవెన్యూలో ఉన్నటువంటిది. కావాలని దాని 31 ఎకరాలు తీసి పక్కన పెట్టేశారు. మిగిలినటువంటి 30 ఎకరాల్లో కూడా స్కూల్కి ఒక 5 ఎకరాలు, ఇంకొక గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్కి ఒక 5 ఎకరాలు అని చెప్పి ఒక 10 ఎకరాలు తీసేశారు. కానీ ఇటువంటి ఇన్స్టిట్యూట్స్కి ఇచ్చేటువంటి అధికారం ప్రభుత్వానికి లేదు, పేద ప్రజలకు మాత్రమే ఇవ్వాలి. ఈ పేద ప్రజలు కొత్తగా ఈరోజు వచ్చినటువంటి వాళ్ళు కాదు. 2014 నుంచి కూడా భూదాన బోర్డుతోటి తిరుగుతూ అక్కడ ఇచ్చినటువంటి పత్రాలు, అనుమతి పత్రాలు తీసుకొని ఇల్లు కట్టుకున్నటువంటి వాళ్ళు అనేక సంవత్సరాలుగా రెవెన్యూ డిపార్ట్మెంట్ తోటి, ఇతర డిపార్ట్మెంట్లతోటి ఎప్పటికప్పుడు అనుసంధానం చేసుకుంటూ, రిక్వెస్ట్ చేస్తూ, ర్యాలీలు తీస్తూ, ప్రొసెషన్లు తీస్తూ, కలెక్టర్లని కలుస్తూ ఎన్నో సంవత్సరాలు వాళ్ళు బాధపడ్డారు. అయినప్పటికీ కూడా ఇంతవరకు దాని యొక్క సమస్యని వాళ్ళు సింపుల్గా రెగ్యులరైజ్ చేస్తున్నామని ఒక మాట అంటే ఈ సమస్య వచ్చేది కాదు. వాళ్ళు, మీకు తెలుసు, మినిస్టర్లకు ఉన్నటువంటి ల్యాండ్ని, గవర్నమెంట్ ల్యాండ్ని మినిస్టర్లకు దారాదత్తం చేసేసి వెంటనే రెగ్యులరైజ్ చేస్తున్నారు. ఇక్కడ 1890 మంది పేదవాళ్ళకు ఉన్నటువంటి ల్యాండ్ని రెగ్యులరైజ్ చేయడానికి అభ్యంతరం ఏమిటి? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అడగవలసిన ప్రశ్న అది. 1895 పక్కన పెడదాం కొంచెంసేపటికి. 900 మంది నివాసాలు అక్కడ ఉంటున్నారు, 10 సంవత్సరాలుగా ఉన్నారు. ఒక మనిషి 10 రోజులు బయటికి వెళ్ళొచ్చు, మళ్ళీ రావచ్చు, మళ్ళీ వెళ్ళొచ్చు, అది వేరే విషయం. కానీ ఒక కాలనీ అక్కడ ఎస్టాబ్లిష్ అయి ఉంది. దానికి గవర్నమెంట్ డిమాలిష్ చేయకూడదు, గవర్నమెంట్ ఇంటర్ఫియర్ కాకూడదు అనేటువంటి హైకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి. ఈ కేసు మొత్తము పెండింగ్లో ఉంది హైకోర్టులో. హైకోర్టు ఇంటరీమ్ ఆర్డర్స్ని ధిక్కరించి ఇంకొక డిపార్ట్మెంటల్ ఆర్డర్ ఒకటి తీసుకొని ఇవన్నీ బోగస్ పట్టాలు అని చెప్పి మీ అంతటా మీరే డిసైడ్ చేసి ఇల్లు కొనగొట్టారు. అసలు నువ్వెలా డిసైడ్ చేస్తావు? బోగస్ పట్టాలంటే నువ్వు కోర్టుకు వెళ్ళాలి, కోర్టు ప్రూవ్ చేయాలి, కోర్టులో తేలుతుంది అది. అంటే ఈ దేశంలో కోర్టు అనేది ఒకటి ఉంది కదా, మనం అన్నీ కూడా కోర్టు మీద వెళ్తున్నాం. గవర్నమెంట్ తనంతట తానే ఒక నిర్ణయం తీసుకొని, తనే కంప్లైంట్ చేసి, తనే ఎంక్వైరీ చేసి, తనే జడ్జిమెంట్ ఇచ్చి, తనే కూల్చేసింది. ఈ వ్యవహారం ఎక్కడైనా జరుగుతుందా? ఇది మనం రెండో ప్రశ్న మనం అడగవలసినటువంటిది. అందుకనే మనము ఈ ఆర్డరే తప్పు అని చెప్పి మనం కోర్టులో వాదిస్తున్నాం. అయితే అప్పుడు గవర్నమెంట్ ఒక చలాకీ అంటాం కదా, ఒక మోసం చేయడం కోసం ఏం చేసిందంటే, ఎవరైతే ఇల్లు కూలగొట్టామో వాళ్ళల్లో 311 మందికి మేము పట్టాలు ఇచ్చాము అనగానే ఆ జడ్జి గారు కూడా ఆలోచించకుండా 311 మందికి పట్టాలు ఇచ్చారు కదా, మరలా నేనేదైనా ఇంటరీమ్ ఆర్డర్ కానీ ఏదన్నా స్టేటస్కో కానీ అలాంటివి ఇస్తే మళ్ళీ కొత్తగా పట్టాలు ఇవ్వడానికి అభ్యంతరం వస్తుంది అనే కారణం చెప్పి ఆయన ఇంటరీమ్ ఆర్డర్ ఇవ్వలేదు. దాన్ని ప్రభుత్వం 311 మందికి పట్టాలు ఇవ్వడానికి చాలా గొప్ప విశేషంగా చెప్పుకుంటాం. మనం ఒకటే అడుగుతున్నాం, నువ్వు ఇల్లు కూల్చిన రోజున డిజిటల్ కెమెరాలతోటి ఇల్లు కూల్చినటువంటివి అందరి దగ్గర ఉన్నాయి, ఆ కాలనీలో ఉన్నారు. ఇప్పుడు ఈయన పట్టుకుంటే ఈయన పక్కన ఇల్లు ఎవరిదో ఆయన చెప్తాడు, ఈయన చెప్తాడు. 1 గంటలో తేలిపోయేటువంటి విషయానికి కోర్టుల్లో ఇవన్నీ చేస్తూ ముడివేస్తున్నారు. ఆ 311 మందిలో మీకు అందరికీ తెలుసు, ఖమ్మంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ నిజంగా ఇల్లు కూలిపోయినటువంటి వెలుగుమట్ల కాలనీ ప్రజలు ఎంతమంది ఉన్నారనేది లెక్క చూడండి. ఒక 150-200 మంది ఉన్నారు. మిగతా వాళ్ళందరినీ కూడా అప్పటికప్పుడు క్రియేట్ చేశారు. క్రియేట్ చేసి వాళ్ళ లాభస్థాన్ని తీసుకొచ్చి దాంట్లో కలిపారు. ఎందుకని? మంత్రులు ఒక మాట చెప్తున్నారు. ఏమని చెప్తున్నారంటే, ఇది ఒక ఆర్గనైజ్డ్ వ్యవహారము అంటున్నారు. ఆర్గనైజ్డ్ అంటే సంఘటిత పడ్డ ప్రజలు, వాళ్ళకి ప్రజలు సంఘటిత పడటం ఇష్టం లేదు,
ఒకటి యూనియన్గా ఉండటం ఇష్టం లేదు, బలంగా ఉండి ఒకే విషయాన్ని ఒక డిమాండ్ చేయటం వాళ్ళకి ఇష్టం లేదు. కనుక ఐక్యతను దెబ్బతీయటానికి, సంఘటిత శక్తిని దెబ్బతీయటానికి, ఆర్గనైజేషన్ని దెబ్బతీయటానికి వాళ్ళు రకరకాల కుట్రలు పడుతున్నారు. అందులో మొట్టమొదటి ఎత్తుగడ ఏంటి అంటే, మీ నాయకులు దరిద్రులు, వాళ్ళు అన్యాయం చేశారు, వాళ్ళు లేకపోతే మీకు ఎప్పుడో కరెంట్ వచ్చేదట. 10 సార్లు హైకోర్టు కరెంట్ ఇవ్వమని ఆర్డర్ ఇస్తే ఇవ్వనటువంటిది గ్రామీణ పేదల సంఘం నాయకులు ఉండటం వల్ల మీకు కరెంట్ రాలేదని చెప్తారు. ఎవరైనా నమ్మగలుగుతారా అది? అట్లాగే ఇందాక మన మిత్రుడు రఘు చెప్పాడు, కొన్ని కేసుల విషయం చెప్పాడు. అసలు ఈ వెలుగుమట్ల భూదాన భూములు అనేటువంటి విషయమే రంగం మీద లేని సమయంలో ఒక ఆయన ఇల్లు కొనుక్కుంటే, ఒక జాగా కొనుక్కొని దాంట్లో ఇల్లు కట్టుకుంటే దాన్ని ఈ డబ్బులతో కట్టినట్టుగా ఇవాళ చూపిస్తున్నారు. ఎంత అన్యాయం! రిజిస్ట్రేషన్ ఉంది, వాళ్ళకి కట్టినటువంటివి ఉన్నాయి, ఇల్లు ట్యాక్స్ అంటాం కదా, ఇటువంటివన్నీ ఉన్నాయి. ఈ రోజున దాన్ని 2008లో ఈ రోజున భయపెడుతున్నారు, ఈ ఇల్లు మొత్తం కూల్చేస్తాం అంటే. ఏమిటి కారణం? అలాంటి అక్రమమైన కట్టడాలు కనుక ఉంటే ఖమ్మంలో ఎన్నో వందలు ఉండి ఉంటాయి. 69 గజాలు, 69 గజాలకి మున్సిపల్ పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరమే లేదు. 100 గజాలు దాటితేనే మున్సిపల్ పర్మిషన్ అవసరం ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో ఆ కృష్ణ అనే అతను గ్రామీణ పేదల సంఘంలో పనిచేస్తున్నాడు కనుక అతన్ని ఇబ్బంది పెట్టడం కోసం కేసులో ఇరికించి అతని మీద అభాండం వేస్తున్నారు. మీ అందరికీ గుర్తుండొచ్చు, ఈ ఇల్లు కూల్చినటువంటి సందర్భంలో ఈ భూదాన భూముల్ని అమ్మి బదలాయించి రకరకాల మోసాలు చేసి 25 కోట్లు సంపాదించారనేటువంటి ఒక ప్రచారం చేశారు అందరూ. కొన్ని రాజకీయ పార్టీలు చేసినాయి, పేపర్లలో వచ్చినాయి, పోలీసులు చెప్పారు, అందరూ చెప్పారు. ఈ రోజున నిన్న సిపి ఒక ప్రకటన చేశారు. దాంట్లో ఎంత లెక్క తేల్చారు? 3 కోట్లు చేశారు. అదే టోటల్గా 3 కోట్లకి దిగారు. 25 కోట్ల నుంచి 3 కోట్లకి దిగారు. 2,88,000 దీంట్లో. దాంట్లో భాగంగా 45 లక్షల సుమారు లెక్క తేలలేదన్నారు. అది మేము రికవర్ చేశారంట. ఏంది ఆ 45 లక్షలు అంటే? ఒక 3 వెహికల్స్. ఆ వెహికల్స్ హెచ్డిఎఫ్సి బ్యాంకులో తీసుకున్నటువంటిది. ఆటో ట్రాలీ తీసుకుని దాన్ని సెకండ్ హ్యాండ్ తీసుకున్నటువంటి దాన్ని ఏమంటారు, ఈఎంఐలు కట్టేసుకొని ఫైనాన్స్లో తీసుకున్నటువంటివి. ఇంకొకటి, ఈ కాలనీకి నువ్వు నీళ్లు ఇవ్వలేదు, వాళ్ళందరికీ నీళ్లు ఇవ్వటం కోసం ఒక ట్రాక్టర్ కొంటే ఈ ట్రాక్టర్ 10 లక్షలు ఈ జనం డబ్బులు దొబ్బేశామని చెప్పి ఒక ఆయన కోర్టులో కేసు పెట్టి మేమంతా స్వప్రయోజనాల కోసము ఈ డబ్బులు వాడుకున్నామని వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా మనకు చెప్తున్నారు. సాధ్యమైంది? సరే, 25 కోట్లు ఎక్కడికి పోయింది, ఇప్పుడు 3 కోట్లు ఎక్కడికి వచ్చింది, ఇప్పుడు చివరికి వీళ్ళు రికవర్ చేసింది 45 లక్షలు. ఈ 45 లక్షల్లో కూడా ఒక 10 లక్షలు ఒక ఇల్లును చూపిస్తున్నారు. ఆ ఇల్లు కూడా ఏనాడో ఉంది, తన కొడుకు చదువు కోసం, వాడి బాధ్యత కోసం ఆ ఇల్లు అమ్మేసుకొని ఆయన పెడితే 10 లక్షల ఇల్లు దాన్ని కూడా చూపిస్తున్నారు. అంటే ఆ పూట ఏ చేతికి ఏది వస్తే అది రాస్తూ, ఏ పూటకు ఆ పూట అది తనకు వచ్చినటువంటి విషయాన్ని రాస్తూ పచ్చి అబద్ధాలు చెప్తూ, ఏమిటంటే దీని ఉద్దేశం నాయకుల మీద విశ్వాసాన్ని పోగొట్టడం. ఏ సంఘం నీడనైతే వాళ్ళు 10 సంవత్సరాలు పోరాటం చేశారో ఆ సంఘం దగులుబాజీ సంఘం అని ప్రూవ్ చేయటం, అంతే తప్ప అది వాస్తవం కాదనేది జస్ట్ నిన్న సిపి ఇచ్చినటువంటి ప్రకటన చూసిన ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. వేరే ఎవరు చెప్పక్కర్లా, ఎవరికైనా నవ్వు వస్తుంది. అది ఆ ప్రకటన చూస్తే పార్స్ అంటామే, ఒక ప్రహసనం, ఒక హాస్య ప్రధానంగా వచ్చినటువంటి ఇది ఉందన్నమాట. ఇప్పుడు ఏమంటున్నారు, మేము కేసులు మూసేశాం కదా, ఇప్పుడు మళ్ళీ మీరు మీటింగ్లు ఎందుకు పెడుతున్నారు, ఓపీడీఆర్ వాళ్ళు ఎందుకు వస్తున్నారు, ఈ ఛానల్స్ వాళ్ళు ఎందుకు వస్తున్నారు అని ఈ రోజున కూడా ఒక ఆర్గనైజర్ని పోలీస్ స్టేషన్లో ఉంచారు. ఓపీడీఆర్ మీటింగ్ పెట్టుకుంటే పర్లేదు, ఛానల్స్ వాళ్ళు రావద్దు, ఛానల్స్ వాళ్ళని పంపించేస్తే మీటింగ్ పెట్టుకోండి. అంటే మేము పిలిస్తే ఛానల్ వచ్చిందా? ఛానల్ వాళ్ళు జనం కోసం నిలబడుతున్నారు. ఛానల్స్లో జనం మాట్లాడుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఇంతమంది బాధితులు ఎవడి బాధ వాళ్ళకి చెప్పుకున్నారు. మీకు నిజాలు వాస్తవాన్ని బయటికి తీసుకొస్తున్నారు.
ఈ వాస్తవం బయటికి రావడమే ప్రభుత్వానికి నచ్చనిది. అందుకనే ఆయన ఏమంటున్నాడు, తుమ్మల నాగేశ్వరరావు గారు ఇవాళ ఇప్పుడు మన మిత్రులు చూపించారు అసెంబ్లీలో, మీరు సిగ్గుపడతారట. అంటే ఆ లోపల ఏదో పెద్ద గూడు పుటాణి జరిగింది, మీకు ఎవరికి తెలియక మీరు పైపైన చూస్తున్నారు. ఆ గూడు పుటాణి వాల్యూ ఎంత అంటే 45 లక్షలు సిపి ప్రకటించారు. అంటే అది మనము అది అంగీకరిస్తున్నామని కాదు, నువ్వు ఎక్కడో ఒక హిమాలయ పర్వతం అంత జరిగిందని చెప్తూ చివరికి నువ్వు చూపించగలిగింది ఏంటి అంటే ఒక రోడ్డు అంతా. ఇది మనం చేయాలి. అందుకనే మిత్రులారా, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇప్పుడు మీరు ఈ విధమైనటువంటి అబద్ధాలు ప్రచారం చేస్తూ ఈ విధంగా ప్రజలను విడగొట్టాలని ప్రయత్నం చేస్తే ఒక 300 మందికి ఇచ్చి సమస్య సాల్వ్ అయిపోయిందని అనుకుంటే 1895 మంది పరిస్థితి ఏమిటి? 100 గజాల స్థలాన్ని 75కు కుదించావు నువ్వు. నువ్వు కూల్చినటువంటి దానికి ఇంతవరకు ఒక్క రూపాయి కూడా నష్టపరిహారం చెల్లించలేదు ఇన్ని రోజులు. అది ఫేక్ చెప్పాను, ఇందాకే చెప్పాను. సో ఈ విధంగా మనకి సంబంధించినటువంటి న్యాయం మనం కోరినట్టు ఎవరి ఇల్లు అయితే కూల్చారో వాళ్ళందరికీ ఇల్లు కట్టించాలి అనేదే మన ప్రధానమైనటువంటి లక్ష్యం. అంతేకాదు 62 ఎకరాలు భూదాన భూమిని అందరికీ పంచాలి అనేది ఒక పాయింట్. ఇంకొకటి, ఒక్క వెలుగుమెట్లలోనే కాదు, మన మిత్రులందరూ చెప్పినట్టు మొత్తం తెలంగాణలో ఉన్న భూదాన భూముల మీద కూడా మనము మన ఉద్యమాన్ని ఎక్స్టెండ్ చేయాల్సిన అవసరం ఉంది. అన్ని జిల్లాల్లో కూడా ఇటువంటి సమస్య ఉంది. అన్ని జిల్లాల్లో కూడా పోడు రైతుల సమస్య ఉంది, అంటే భూమి సమస్య ఉంది. ఆ భూమి సమస్యను తీసుకొని గ్రామీణ పేదల సంఘం పోరాడుతూ ఉంది. వాళ్ళకి ఓపీడీఆర్ అన్ని వేళలా అండదండగా ఉంటుంది. దీంతో పాటు ఏంటంటే ప్రతి ఒక్కటి లీగల్ అనుకుంటూ వస్తున్నారు. ఈ లీగల్ దాంట్లో ఒక్కొక్క కేసుకి కొన్ని లక్షల రూపాయలు ఖర్చు అవుతాం. ఇప్పటికే 5-6 జడ్జిమెంట్లు వచ్చినాయి. ఇప్పుడు ఇల్లు కూల్చిన తర్వాత తినడానికి లేదు, తాగడానికి లేదు, నిలబడటానికి చోటు లేదు, అయినప్పటికీ 3-4 కేసులు వేయటం జరిగింది. సో ఇవన్నీ కూడా చాలా ఆర్థికంగా ఇలాంటి బలహీనమైనటువంటి స్థితిలో ఉన్న వాళ్ళ మీద చాలా ఇబ్బంది కలిగిస్తున్నటువంటిది. కనుక ఇప్పటికైనా విఘ్నతతోటి ఎవరు పేదలనేది నిర్ణయించాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదు. 10 సంవత్సరాల పాటు తేళ్లలో కాళ్ళల్లో కూర్చున్నటువంటి మనుషులు పేదలు కాక డబ్బులున్నాడు ఉంటాడండి? కూలిపోయిన ఇల్లు కూల్చినట్టు ప్రతి ఒక్కళ్ళకి ఇల్లు ఇవ్వాలి అనేదే మన డిమాండ్ పెట్టుకుంటూ అర్హత అనర్హత అంటూ వాళ్ళని చీల్చివేయటం, ప్రజల్ని విడగొట్టడం సరైనటువంటి పద్ధతి కాదు. వెలుగుమట్ల కాలనీని తిరిగి నిర్మించాలని కోరుతూ ఓపీడీఆర్ ఆ పోరాటం కోసం తను శాయశక్తులా ప్రయత్నం చేస్తుందని మీకు